మరొకసారి అంటే ఇంకో మనము నూతన సంవత్సరంలో ప్రవేశించాం కాబట్టి ఒక చిన్న అంశమును మీతో కలిసి ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే ఇంక అందరికీ తెలిసిన విషయమే నూతన సంవత్సర తీర్మానాలు. తప్పకుండా మన జీవితంలో నూతన సంవత్సరంలో మనము తీర్మానాలు తీసుకుంటాం. అయితే నేను ఒక్క నిమిషం నా టెస్టిమనీ షేర్ చేసుకుంటాను. నేను ఈ సంవత్సరం నేను తీసుకున్న తీర్మానాలేంటంటే, గత సంవత్సరం భయంకరమైన శ్రమ అనే లోయ గుండా నేను ప్రయాణించాను. ఆ శ్రమ అనే లోయ గుండా అత్యధికమైన కృపను నేను పొందుకున్నాను. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. మరి ఇప్పుడు కూడా ఇంకా అదే లోయ గుండా వెళ్తూ ఉన్నాను. అయితే ఆయన అధికమైన కృప మాత్రం నన్ను విడిచిపోలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకు నేను ఈ సంవత్సరం తీసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రవ్వా ఎన్ని కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం ఏదొచ్చినా సరే నేను నీ వైపు చూస్తాను, నిన్ను స్తుతిస్తాను. ప్రతి సందర్భాన్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి నిన్నే స్తుతిస్తాను, కృంగిపోను అని నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. మరిప్పుడు మనము ఈ నూతన సంవత్సర తీర్మానాలను గురించి ఒక 12 అంశాలున్నాయి. కానీ నాకివ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. కొంచెం స్పీడ్‌గా వెళ్ళి ఆ 12 అంశాలను గూడా మనం చూద్దాం. మొట్టమొదటిదిగా రక్షణ. నేను దేవుని అతి గొప్ప ఆశీర్వాదాన్ని, రక్షణను ఉచితంగా పొంది ఉన్నాను గనుక, కుటిలమైన వక్రజనంతో అల్పమైన విషయాల వెంబడి పరుగెత్తను అనే నిర్ణయం తీసుకోవాలి మనం. ఎందుకంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనందరం పొందుకున్న ఈ రక్షణ నిజంగా దేవుని వరం కనుక జాగ్రత్తగా ఆ యొక్క రక్షణలో మనం కొనసాగాలి. తర్వాత కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను, వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా కాపాడుకుంటున్నాం మన సొంత రక్షణను? ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం చాలా సార్లు. నిజంగా మనందరం కూడా వాక్యానుసారంగా జీవించి, మన సొంత రక్షణను జాగ్రత్తతో, భయముతో, వణుకుతో కాపాడుకుంటే మనకి ఈ పరిస్థితులు రావు. ఈ భయంకరమైన డివిజన్స్ రావు. కనుక జాగ్రత్తగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దయతో మనందరం కూడా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలి. మన జీవితంలోనికి వర్తింపజేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా పరిశుద్ధత. దేవుడు నివసిస్తున్న పరిశుద్ధ ఆలయమై ఉన్న నా దేహాన్ని ఏ విధంగాను నేను అపవిత్రపరచుకొనను. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనందరము అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ నిత్య రాజ్యానికి వారసులం కావాలి. యుగయుగములు ఆయనతో కూడా జీవించాలి. ఎప్పుడుంటాం? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. వాక్యం అంత తేటగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాం? దానియేలు అంటున్నాడు, రాజు భుజించు భోజనము పానం చేయి ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనలేదు. దేవునికి స్తోత్రం. రాజభోజనం, రాజు తాగే పానం వద్దన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మనం ఆ ఆలయమై ఉన్నాం. ఎలా ఉన్నాం? పరిశుద్ధత మనలో ఉందా? ఒక్క నిమిషం మనం ప్రశ్నించుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. మూడవదిగా సువర్తమానమును పంచుకొనుట. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మరి నేను ఎక్కడ వాక్యం బోధించడానికి వెళ్ళినా నేను నా ప్రభువుని అడుగుతాను, ప్రభా వాక్యం పాటిస్తూ నేను ప్రకటించాలి, సువార్త వలన జీవిస్తూ సువార్తను ప్రకటించాలి. పాటించకుండా ప్రకటిస్తే వ్యర్థం, జీవించకుండా ప్రకటిస్తే అది ఇంకా మరీ వ్యర్థం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చివరి ఆజ్ఞ యేసయ్య ఆరోహణమై వెళ్తూ ఇచ్చిన చివరి ఆజ్ఞ మనందరం ఎరుగుదాం కదా. మరి మనం ఏం నిర్ణయం తీసుకోవాలి అంటే, సంఘములో నా కర్తవ్యముల ఒత్తిడి మూలాన దొంగల చేతిలో చిక్కిన వానిని చూచి చూడనట్టుగా నేను ప్రవర్తింపను. రండి, దొంగల చేతిలో చిక్కిన మనుష్యుని ఒక యజమానుడు ఆ త్రోవను వెలుట తటస్థించి అతన్ని చూచి ప్రక్కగా వెళ్ళిపోయాను. ఏం చేయాలి? యజమానుడు చేయలేకపోయాడు. అలాగనని లేవీయుడు వచ్చాడు, ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోయాను. మనం అలా ఉన్నామేమో. ఎన్ని ఆత్మలు నశించిపోవచ్చున్నాయి మన చుట్టూ కదా. కనుక మనం ఏం చేస్తున్నాం? చూచి చూడనట్టుగా ఉంటున్నాం. అయితే ఒక సమరయుడు, దేవునికి స్తుతి కలుగును గాక, ప్రయాణమైపోవచ్చు, అతన్ని పరామర్శించాం. మనం అనుకుంటున్నాం ఏదో గొప్పగా దేవుని బిడ్డలం, రక్షణ పొందాం, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులముగా ఉంటున్నాం. నో 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 నో. మన పర్సనల్ జీవితం ఎలా ఉంది? సువార్త భారము నీలో నాలో ఉందా?
పౌలు గారు ఏమంటున్నారు? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపబడవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటింపబడకపోయినా నాకు శ్రమ. ప్రతి ఒక్కరం ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నీవు సువార్త అంటే వర్తమానికులు లేదా దైవజనులు, పాస్టర్లు, సంఘ కాపరులు, ఎవాంజలిస్టులు నో. ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి భారము సువార్త మనం ప్రకటించాలి. నేను సువార్తను ప్రకటింపకపోయినా నాకు శ్రమ అంటున్నాడు. అదే వాక్యం మనకు అప్లై చేసుకోవాలి. ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు? ఎన్నాళ్ళైంది రక్షణ పొంది? ఎంతమందిని ప్రభు చెంతకు నడిపించాం? రేపు రక్షణ పాత్ర పొంగి పొర్లుతుందా? లేదా ఖాళీగా ఉండి సిగ్గులేని ముఖంతో దేవుని ఎదుర్కొంటామా? జాగ్రత్త. 4వదిగా సహవాసం. నేను విశ్వాసులను విభజించుటలో నిమగ్నమై ఉండను. ఎందుకనగా అది అపవాది చేసే కుట్రతో కూడిన కార్యం గనుక వారిని ఐక్యపరచుటకు నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. ఏమండి? ఎందుకు మన 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 డినామినేషన్, అన్ని డినామినేషన్స్ లో ఇదే పరిస్థితి అండి. ఏంటి ఆ అపవాది కుట్ర? ఏంటి? విభజన. సంఘములో విభజనలు జరిగి ఉదయం ఒక పార్టీ వాళ్ళ ఆరాధన, వాళ్ళదైపోయినాక ఇంకొకరు. నేను మన మెననైట్ సంఘానికి వెళ్ళాను గత సంవత్సరన్నర క్రితం అనుకుంటాను. వెళ్ళినప్పుడు నేను ఆ విషయం చూశాను. మన సంఘంలో చెప్పను సంఘం పేరు. చెప్పినప్పుడు నేను మాత్రం బాగా హెచ్చరించాను. ఇదేంటి ఈ విభజన? కలిసి ఐకమత్య, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏం చెప్తుంది వాక్యం? మనమేంటి డివైడ్ అయిపోయి, మన డినామినేషన్ ఏంటి ఇన్ని డివిజన్స్? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం ఆలోచించవలసిన విషయం. విభజన అనేది అపవాది కుట్ర. మనము బాగా లొంగిపోయాం అపవాది కుట్రకి. మన మెనోనైట్ డినామినేషన్ లో కూడా ఈ కుట్ర జరుగుతూ ఉంది. కనుకనే ఐక్యపరచుటకు శాయశక్తుల మనందరం ప్రయత్నించాలి. మెనోనైట్ మనందరం ఒక్క తాటి మీదకి వస్తే అద్భుతమైన రీతిలో మన సంస్థ మరి వృద్ధి చెందగలదు. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడు. ఏంటండి ఈ విభజనలు? మరి అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? ఎవరిని ప్రకటిస్తున్నారు? కేఫా ఎవరు? నీవెవరు? నేనెవరు? మనందరం ప్రకటించవలసింది క్రీస్తునే కదా. ఎందుకు ఈ సహవాసంలో లోపము? ఎందుకు ఈ విభజనలు? జాగ్రత్తగా గమనించి ప్రార్థన చేద్దాం. మీరు నిజంగా నాకు ఈ ప్రార్థన ఎంబీ డివోషన్ వాళ్ళు చేస్తే, ఎంబీ అడాక్ కమిటీ వాళ్ళు చేస్తున్న ఈ ప్రార్థన చాలా చాలా అప్రిషియేట్ చేయదగినది. ఈ ఆలోచన వచ్చిన వారిని దేవుడు అత్యధికంగా దీవించుగాక. ప్రార్థనకు తప్పక ఫలితం ఉంటుంది. సాధించలేనిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ప్రార్థన చేద్దాం. ఐకమత్యం కొరకు అందరం ఒక తాటి మీదకి వద్దాం. మన ఆర్గనైజేషన్ ఇంకా మన డినామినేషన్ ఇంకా వృద్ధి చెందాలని ప్రార్థన చేద్దాం కదా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు. చక్కని మెసేజ్ నేను సిద్ధపరచుకున్నాను. ఏంటంటే శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. కొరింథీయుల పత్రిక మొదటి పత్రికలో. దేవునికి స్తుతి కలుగును గాక. ఎలా ఉన్నాం? శరీర సంబంధులంగా ఉన్నామా? మరి శరీర సంబంధములుగా ఉంటే అన్యుల వల్లనే కదా మనం ఉన్నది. మనకు వారికి తేడా ఏముంది? మనం ఎలా ఉండాలి? ఆత్మ సంబంధులైన మనుషులంగా ఉండాలి. కానీ ఎలా నడుచుకుంటున్నామంటే శరీర సంబంధులైన. మరి ఈ నూతన సంవత్సరంలో ఆత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైన మనుషులంగా జీవించడానికి ప్రభు మన కృప చూపును గాక. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసను. దేవునికి స్తోత్రం. మన డినామినేషన్ లో ఇది జరగాలి. ప్రభు ఆ కార్యం చేస్తారన్న నా విశ్వాసం, నా ప్రార్థన. దేవునికి స్తుతి కలుగును గాక. 5వ విషయం ఏంటంటే మొదట దేవుడు. నేను దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నా సొంత డబ్బు, కోరికలు మరియు పనుల గూర్చే ఆలోచిస్తూ స్వార్థంతో జీవించను. ఇక ముందు ఇంతవరకు జీవించాను అలా, ఇక ముందు మాత్రం జీవించను. ఎందుకు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మరి మనమేం వెతుకుతున్నాం? దేనికి పాకులాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం? జాగ్రత్త. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను చూడవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో చక్కగా వాక్యం ఎలా ఉందంటే చాలా సూటిగా, తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలా ఉన్నాం?
మరి ఈ నూతన సంవత్సరంలోనైనా మనలో మార్పు రావాలి. ఈ నిర్ణయాలు మనం తీసుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తరువాత సాక్ష్యమిచ్చు జీవితం జీవించుట. ఏవండి ఎలా ఉంది మన సాక్ష్యం? మన సాక్ష్యం ఎలా ఉంది? కదా! మరి ఎన్నాళ్ళ నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులము, మేము సంఘంలో ఈ పని జేస్తున్నాం, ఆ పని జేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. గొప్ప చెప్పుకుంటాం గదా! ఏంటి నీ సాక్ష్యం? ఇప్పుడు నన్ను గురించి మీరు ఒకవేళ కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కర్నూలుకొచ్చి అడిగితే ఏం చెప్తారు? రేచల్ పీటర్స్ అబ్బా! ఆమెనా? అంటే అది దేవుని నామానికి అవమానం. ఓహ్! ఆమె మంచి అంటే అది దేవుని నామానికి ఘనత. ఒక గొప్ప సాక్ష్యం కదా! మరి నా నోటి మాటలు, క్రియల వలన నా సహోదరుడు తొట్రిల్లునట్టు నేను ప్రవర్తించను. రండి మత్తయి సువార్త 5:16 ఏం చెప్తుంది? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. మనలో ఎంతమందికి ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనము ఆలోచించుకొనవలసిన వారమై ఉంటున్నాం. అలాగే చూడండి వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. అలా ఉందా మన జీవితం? ఓ భలే బాగా వాక్యం చెప్తదా ఆమె. అతడు చాలా బాగా వాక్యం కానీ ప్రవర్తించాడు. ఎంత అవమానం దేవుని నామానికి. ఎలాంటి సాక్ష్యాన్ని నీవు నేను కలిగి ఉన్నాం. ఉదయకాలమున వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి మన జవాబు? నా జవాబేంటి? మీ జవాబేంటి? నాకు మంచి సాక్ష్యం ఉందా? లేదా నాకేం సాక్ష్యం లేదా? ప్రియ దేవుని బిడ్డలారా 7వ విషయము తగ్గింపు. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. మనకది లేదు. చాలా మంది నాకేం తక్కువ, నేనేమి ఇవి ఎక్కువగా అందుకే మన సంఘాల్లో ఈ యొక్క విభజనలు ఇలాంటివి మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా నన్ను గూర్చి గాని, నా కుటుంబమును గూర్చి గాని, నా కుటుంబ నేపథ్యం గూర్చి గాని ఎన్నడూ ప్రగల్భాలు పలకను అనే నిర్ణయాన్ని మనం తీసుకొనవలసిన వారమై ఉంటున్నాం. రండి ఒక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందు ఉండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. యోనా చెప్తున్నాడు. నీవేం చెప్తున్నావు? నేనేం చెప్తున్నాను? ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. మరి ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? ఏంటి నీ సాక్ష్యం? తగ్గించుకుంటున్నా? నాకేం తక్కువ? వాళ్ళకంటే నాకు ఎక్కువ డిగ్రీలున్నాయి. వాళ్ళకంటే ఎక్కువ డబ్బుంది. వాళ్ళకంటే మంచి గృహం ఉంది. ఇవి మన లోపల అదే మనల్ని ఆ తగ్గింపు స్వభావం లేకపోవడమే మనల్ని మనం హెచ్చించుకుంటూ ఈ విధమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా తగ్గింపు స్వభావం ఎంత ప్రాముఖ్యమైనదో. ఎస్తేరు మహారాణి రాణిగా ఉండి రాజు పాదముల మీద పడి కన్నీటితో వేడుకుంది. ఎందుకు? తన ప్రజలైన యూదుల యొక్క రక్షణ నిమిత్తం కదా! రాణి అంటే ఏంటసలు? 127 సంస్థానాలకు రాజు యొక్క భార్య ఏం చేసింది? కాళ్ళ మీద పడింది. సాగిలపడి కన్నీటితో. అదండి తగ్గింపు. ఆ తగ్గింపు యూదులను మరణం నుంచి కాపాడి అందరూ గూడా పండగ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ముందుకెళ్తాను. 8వ విషయము ఇతరులను గౌరవించుట. నా తల్లిదండ్రులు, పెద్దలు మరియు సేవకుల పట్ల నేను అమర్యాదగా ప్రవర్తించను. ఈ రోజుల్లో అసలు పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా పోతుందండి. చాలా భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. పిల్లలకసలు అంటే పిల్లలకే కాదు మనకు కూడా ఎవరికీ లేదు. నిజంగా తల్లిదండ్రులను, పెద్దలను మరియు సేవకుల పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఈరోజు ఏం చేస్తున్నారు? సేవకులను పుల్పిట్ నుంచి లాగి కొడుతున్నారు. నేను చూసాను ఆ దృశ్యం. మా కర్నూలు పట్టణంలోనే ఒక పెద్ద సంఘములో పుల్పిట్ మీదనే కొట్టుకున్న సందర్భాలు చూసి చాలా దుఃఖించాను. చాలా బాధపడి ఏంటండి ఈ పరిస్థితులు? రండి లేవి కాండము 19:32 మనకి ఏం చెప్తుందో చూద్దాం. చూడండి. నేను మీ దేవుడనైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను. ఏమండి? వాక్యం చెప్తుంది గదా! మనకు తెలీదా? ఎలా ప్రవర్తిస్తున్నాం? గౌరవిస్తున్నామా పెద్దలని, మరి సేవకులని? చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియ దేవుని బిడ్డలారా. రండి 9వ విషయం ఏంటంటే కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యత. దేవుడు నాకు అనుగ్రహించిన కుటుంబాన్ని నేను అలక్ష్యము చేయను. కుటుంబాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయటానికి వీల్లేదు. సేవ అనుకుంటూ తిరగకూడదు.
కదా! కుటుంబాన్ని ఏమాత్రం మనము అలక్ష్యము చేయకూడదు. రండి, కీర్తన 128లో మనం గమనించినట్లయితే దివ్యమైన వాక్యం మనకక్కడ కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కుటుంబ బాధ్యత ఎలా ఉన్నారు? మరి మీ కుటుంబాల్లో, నా కుటుంబంలో ఎలా ఉన్నాం? భార్య, భర్తలు, తండ్రి, పిల్లలు, తల్లి, పిల్లలు ఎలాంటి సంబంధాలున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సేవ చేస్తున్నా గూడా కుటుంబాన్ని మాత్రం అలక్ష్యం చెయ్యకూడదు. తర్వాత 10వది ఆరాధన. ఇంకా సంఘ ఆరాధన జరుగుతుండే సమయంలో నా మొబైల్‌ను ముట్టుకొనను, స్విచ్ ఆఫ్ జేస్తాను. ఈ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అక్కడ వాక్యం జరుగుతూ ఉంటుంది. మొబైల్‌లో గేమ్స్ ఆడటం ఇవి చాలా వరకు నేను చూస్తున్నాను. యవ్వనస్తులే గాదు, కొందరు పెద్దలను గూడా గమనించాను నేను. చాలా బాధపడ్డాను. ఏవండీ, అసలు సెల్లెందుకు తీసుకెళ్ళాలి? సరే తీసుకెళ్ళావు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది. ఆ! స్విచ్ ఆఫ్ చేసో లేదంటే సైలెంట్‌లో పెట్టుకొనే ఉండాల. కానీ ఆరాధన జరుగుతూ ఉంటుంది, మొబైల్‌ని రండి, కీర్తన 29:2 ఏం చెప్తుందో చూద్దాం. ఒక్క నిమిషం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడు. మనం ఏం చేస్తున్నాం? మొబైల్ పట్టుకొని అక్కడ వాక్యం జరుగుతుంటది, ఆరాధన జరుగుతుంటది, మొబైల్‌తో ఆడుతూ ఉంటారు. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి వాక్యం ఏం చెప్తుంది? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలి. ఆరోపిస్తున్నామా? జాగ్రత్త. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. 11వది శ్రద్ధ. దేవుడు నాకప్పగించిన పనులనైనను, పరిచర్యనైనను అజాగ్రత్తగా చేయను. అజాగ్రత్త ఏమప్పగించాడు దేవుడు మనకు? మనకి ఏమి పరిచర్య అప్పగించాడు? జాగ్రత్తగా చేస్తున్నామా? చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నీకు నాకు అందరికీ ఒకే వరం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వరాన్ని అనుగ్రహించాడు. ఎలా కాపాడుకుంటున్నాం? మరి ముఖ్యంగా మనకు అనుగ్రహించిన పరిచర్యను ఏమాత్రము అజాగ్రత్త చేయకూడదని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనకు అప్పగించబడినటువంటి పనిని, పరిచర్యను చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరు మనల్ని పాయింట్ ఔట్ చేయకూడదు. వాక్యం భలే చెప్తారు. చాలా చెప్తారు. కానీ వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ చేష్టలు చూడండి. నో, 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 నో. శ్రద్ధ కలిగి దేవుడు అప్పగించిన పరిచర్యను జాగ్రత్తగా మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. రండి, 12వది చివరిది చూద్దాం. నిజాయితీ. నేను అవివేకంతో నడుచుకుంటూ దేవుడు నాకు తన కృపతో అనుగ్రహించిన నా సమయాన్ని, తలంతులను మరియు నిక్షేపములను వృధా చేయను. వృధా చేయను. చాలా నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ పరిచర్యలో మనము నిజాయితీని నిజంగా కనపరిచినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎఫెసీ 5:15లో మనం గమనించినట్లయితే ఒక వాక్య భాగాన్ని, ఎందుకంటే వాక్యం అనేది ఎప్పుడు లేఖనానుసారంగానే ఉండాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నిజాయితీ కలిగి, మరి దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా మనము జాగ్రత్తగా, నిజాయితీగా ఉండి మన పరిచర్యలో మనం కొనసాగవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. నిజంగా మరి ఈ 12 తీర్మానాలలో కొన్ని మనం పాటించినా కూడా నిజంగా మన జీవితం, మన జన్మ ధన్యమవుతుందని చెప్తున్నాను. ఒక్కసారి ఆ 12 నేను సార్ట్ ఔట్ చేసి నా సందేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే నాకు ఇవ్వబడిన సమయం అయిపోతుంది. మొదటిది రక్షణ, రెండవది పరిశుద్ధత, మూడవది సువర్తమానం పంచుకొనుట, నాలుగవది సహవాసము, ఐదవది మొదట దేవుడు, ఆరవది సాక్ష్యమిచ్చు జీవితం కలిగి జీవించుట, ఏడవది తగ్గింపు, 8 ఇతరులను గౌరవించుట, 9 కుటుంబ బాధ్యత, 10వది ఆరాధన, 11 శ్రద్ధ, 12వది నిజాయితీగా జీవించుట. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. ఈ చిన్న లేఖన భాగాన్ని ప్రభువు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరి